అనంతపురం జిల్లా గుత్తి మరియు గుత్తి ఆర్ఎస్లోని కేఎస్కే ట్యూషన్ సెంటర్ నందు గురువారం ఘనంగా స్వతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. ముందుగా గుత్తి పట్టణంలోని ట్యూషన్ సెంటర్ నందు కేఎస్కే విద్యా సంస్థల అధినేత సునీల్ కుమార్ నిర్వహించిన స్వతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా ఏపీ రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు రుఖియా బేగం, జన విజ్ఞాన వేదిక నాయకులు పివి రామిరెడ్డి హాజరయ్యారు. ముందుగా స్వతంత్ర అమరవీరుల చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆజాద్ కా అమృత్ మహోత్సవంలో భాగంగా నేడు స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నామని, అందుకు కారణం స్వతంత్రం రాకముందు మన దేశ నాయకులు మాన ప్రాణ త్యాగా చేసిన కృషి వల్లనే ఇది సాధ్యపడిందన్నారు. అందువల్లనే వారిని స్మరించుకుంటూ వారి బాటలో అందరూ నడవాలని విద్యార్థులను ఉద్దేశించి తెలిపారు. అలాగే తక్కువ సమయంలో కేఎస్కే విద్యా సంస్థల అధినేత సునీల్ కుమార్ నిర్వహిస్తున్న ట్యూషన్ విద్యార్థులకు ఎంతగానో విద్యకు తోడ్పడుతుందని, విలువలతో కూడిన విద్యను అందిస్తున్నారని, పేద మధ్యతరగతి కుటుంబాలకు ఈ ట్యూషన్లో చెప్పే విద్యార్థులకు ఎంతగా దోహదపడుతుందని వారు తెలిపారు. అనంతరం విద్యార్థులు చేపట్టిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతో ఆకట్టుకున్నాయి. అనంతరం ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఏపీ రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు రుఖియా బేగం ముఖ్య అతిథులతో కలిసి వారి చేతుల మీదుగా విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కేఎస్కే విద్యా సంస్థల అధినేత సునీల్ కుమార్, ఏపీ రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు డాక్టర్ రుఖియా బేగం, జన విజ్ఞాన వేదిక నాయకులు పివి రామిరెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎన్నో సంవత్సరాలు టీచర్గా రకరకాల రంగాల్లో రాణిస్తూ రాజకీయాల్లో కూడా ఎదగాలి అని ఎదుగుతూ ఒకేసారి అందనంత ఎత్తుకి, అంటే ఎక్కడో మారుమూల ప్రాంతమైన గుత్తి పట్టణము ఈరోజు రాష్ట్రానికి తెలిసేలా చేసినటువంటి గర్వ కారణంగా ఈరోజు ఉందంటే దానికి కారణం ఎవరప్పంటే ఆమె ఏపీ రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు రుఖియా మేడం గారిని వేదికలు అలంకరించవలసిందిగా కోరుతున్నాం మేడం. అలాగే జనం ఎక్కడ ఉంటే అక్కడ విజ్ఞానం ఉంటుంది, విజ్ఞానం ఎక్కడ ఉంటే పిల్లలు అక్కడ ఉంటారు. ఆ పిల్లల కోసం పాటుపడుతూ కష్టపడుతూ అనేక రంగాల్లో రాణిస్తూ ఉపాధ్యాయుడిగా రకరకాలు రాణిస్తూ విద్యార్థుల క్రమశిక్షణకి మారుపేరుగా నిలిచినటువంటి పివి రామిరెడ్డి సార్ గారిని కూడా వేదికలు అలంకరించవలసిందిగా కోరుతున్నాం సార్. అలాగే మా తోటి ఉపాధ్యాయులకు, స్నేహితులకి, విద్యార్థులందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ముఖ్యంగా మనం చెప్పుకుంటూనే ఉన్నాం, స్వతంత్రం అంటే ఎంతో ఈజీగా ఇప్పుడు మనకి పేరెంట్స్ అడగనే ముద్ద తినిపిస్తూ మన అమ్మా నాన్నలు తినిపిస్తూ మన అమ్మా నాన్నలు అడగకుండానే మనకి నోట్లో పెడుతున్నా కూడా మనకి ఇంకా స్వేచ్ఛ రాలే, తినలేకపోతున్నాం. సో కానీ దేశం కోసం ఒక భారతదేశం, ఒక ఇండియా అనేది ఏర్పడిందంటే ఆ రోజు ఎంతోమంది బ్రిటిష్ వాళ్ళు మన మీద ఎంత కసిగా ఉంటే వాళ్ళని అంతే కసి తీర్చుకొని స్వతంత్రం అనేది సంపాదించి పెట్టుకున్నారు. అందుకు కారణం మన దేశ నాయకులు గాంధీ, నెహ్రూ, సుభాష్ చంద్రబోస్, ఇలా ఎంతో మంది గొప్ప వ్యక్తులు, మహిళలు కూడా ఝాన్సీ లక్ష్మీబాయి కావచ్చు, సరోజిని కావచ్చు, ఎంతో మహిళా వీర వనితలు కన్నటువంటి భాగ్యోగ దేశం మన భారతదేశం. అలాంటి భారతదేశంలో ఇలాంటి వారు ఉన్నారంటే ఎంతో గర్వకారణంగా చెప్పుకోవచ్చు. మన భారతదేశం ఇండియన్ అని ఈరోజు టీవీలో దానిలో చూసే వరకు చూస్తున్నాం. కానీ మనకి ఇంకా ఎక్కడ స్వేచ్ఛ ఉంది, ఇంకా ఎక్కడెక్కడ ఎన్నెన్నో జరుగుతున్నాయి, ఏమేమి ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. కానీ స్వేచ్ఛగా తినలేకపోతున్నాం, ఈ సెల్లులు ఇలాంటివన్నీ కూడా వచ్చి. సో క్రమశిక్షణ పాటించలేకపోతున్నాం. ఎంత స్వాతంత్రం ఇచ్చినా కూడా స్వేచ్ఛగా బ్రతకాలంటే మనమందుకు మనం తిని ఇంకొకరి మీద ఆధారపడుకోకుండా ఉండడం నా దృష్టిలో స్వేచ్ఛ. ఫ్రీగా మనం కష్టపడాలి, మనం అంతే మన వరకు కష్టపడి మనం కష్టపడిన దాంట్లో ఉన్న దాంట్లో తృప్తిగా పడాలి అంటే తృప్తిగా ఇంకొకరికి చేరవేయాలి. అందుకు ఉదాహరణ ఎవరంటే మా అక్కగారని పిలుస్తాం. మేడం కావచ్చు, ఆమె స్టేట్కి మహిళా కమిషన్ సభ్యురాలు కావచ్చు, మాకే అక్కగారే. ఎందుకంటే కేఎస్కే అనే పదం ఒకప్పుడు 6 years పుట్టింది, కానీ ఆర్ఎస్లో పుడితే టౌన్లో పుట్టించినది ఎవరప్ప అంటే నాకు సపోర్ట్ ఆమె రుఖియా బేగం గారు.
ఎందుకంటే ఈ ట్యూషన్ ఓపెన్ చేసింది, ప్రారంభోత్సవం చేసింది ఇంకా అప్పటికి మహిళా కమిషన్ సభ్యురాలు అయినప్పటికీ వచ్చిందంటే ఒకసారి ఆలోచించండి. అప్పుడు పిల్లల పండుగ చిల్డ్రన్స్ డేకి అక్కడ ఆర్ఎస్లో వస్తే సామాన్య వ్యక్తురాలుగా, కానీ ఒక కమిషన్ సభ్యురాలుగా ఇక్కడికి వచ్చి పిలిచిన వెంటనే ఒక సందులోకి ఈరోజు 10 మెంబర్స్ జడ్జ్ సెక్యూరిటీ ఉంది అక్కకి. అలాంటి సెక్యూరిటీ ఉన్నా కూడా ఒక తమ్ముడు పిలిచినాడు అనే ఉద్దేశంతో పిలుస్తానే క్రమశిక్షణ చూసినారు. మీరన్నా కరెక్ట్ రాలే, కానీ గెస్ట్లు వచ్చినారు సార్ 2 సార్లు వచ్చిపోయినాడు. సో అది క్రమశిక్షణ, అది కోరుకునేది మేము. సో అలాంటి క్రమశిక్షణ కలిగిన వారే ఈరోజు పిలుస్తానే ఇట్లా మా తమ్ముడు ఏదైనా చేస్తాడు, ఇంతమంది సాధిస్తాడు, ఇంతమంది కేసుకు పుట్టి ఇచ్చినారు, సహాయానికి ఎప్పుడు నేనుంటా. విద్యార్థుల కోసం అంటే నేను వస్తుంది ఏం కావాలో వాళ్ళకి ఈరోజు నేను బుక్స్ పెన్స్ అని తీస్తాను, ఇంకొక రకంగా మార్క్ వచ్చిన వాళ్ళకి చేస్తాను, అనేక రకాలుగా చెప్తూనే ఉంటుంది. మాట్లాడితే పిల్లలు ఎలా ఉంటారు, ఎవరన్నా మీ అమ్మ నాన్నలన్నా మర్చిపోతారేమో, కానీ అక్క ఎప్పుడు ఫోన్ చేసినా మిమ్మల్ని మర్చిపోదు. ఎప్పుడు స్టూడెంట్స్ బాగున్నారా, పిల్లలు పెద్దోళ్ళు అయినారా, 10th అయిపోయినారు, ఎంతమంది మార్కులు వచ్చినాయి, ప్రతిదీ క్షుణ్ణంగా అడిగి తెలుసుకుంటుంది. అలాంటి గొప్ప వ్యక్తురాలు. సో ఎంతైనా అహం లేదు, ఎదిగిన కొద్దీ ఒదగాలంటారు. అందుకు నిదర్శనం కూడా అక్కగారే. ఏ రోజు ఎక్కడా లేదు, ఎంత పెద్ద పెద్దలు ఉంటారు, సీఎం దగ్గర పోయి సెకండ్లో పోయి వచ్చేసినా కూడా మరుసటి రోజు అక్కే అయిపోతుంది మాకు, ఆ రోజు వరకే సీఎం దగ్గర. సో మేము ఎంత దూరంలో ఉన్నా కూడా మాకు దగ్గర అవుతుంది. అలాంటి మనసు, మంచి మనసు నక్క వచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా సారు జన విజ్ఞాన వేదిక ఎప్పుడు జనంలో ఉండాలని చూస్తాడు. ఏదన్నా ఒకరోజు ఏదో ప్రోగ్రామ్ పెడితే నేనేదో బిజీగా ఉంటే సారే యాంకరింగ్ చేసేస్తాడు. ఒకసారి సార్ ఎగ్జాంపుల్ పోతాడు, చీప్గా చేస్తాడు, ఇంకో పని చేస్తాడు, జన విజ్ఞానం తిరుగుతూనే ఉంటాడు. అనేక రకాలుగా అనేక రంగాల్లో ఉన్నాడు సారు. ఏదైనా సారే చెప్పేసుకుంటాడు, అనర్గళంగా మాట్లాడతాడు, అనర్గం చెప్తాడు, టీచర్ అవుతాడు, అన్నీ అవుతాడు. సో అలాంటి గొప్ప వ్యక్తి మన పివి రామరెడ్డి సార్ గారు ఈ కార్యక్రమానికి వచ్చినందుకు థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు. సో ఇలాంటి ఎందుకప్పంటే నేను ఇప్పుడే పిలిచే అక్క ఉంది, అందుబాటులో ఉందో లేదంటే అక్కే మాకు వచ్చింది, నేనే పెట్టుకోవచ్చు, నేను వస్తాం. చూడండి ఎంత మనసు ఉండాలో, పిల్లల్ని చూడాలి, కొత్త ప్రపంచాన్ని చూడాలి. వాళ్ళ బ్యాచ్లు అన్నీ చూసేసినారు, అంతా వెనకాల అక్కడే ఫోటో ఉంటుంది, ఎక్కడ చూసినా అక్కడే ఉంటుంది. సో కేఎస్కే ఎప్పుడు మా ట్యూషన్కి ఛానల్కి ఎప్పుడు సపోర్ట్ అక్కుంటుంది. సో అలాగే మంచి ఇంకా ముందుకు ఎదగాలని, మమ్మల్ని కూడా అదే బాటలో నడిపించాలని కోరుకుంటున్నాను. సో ఇప్పుడు ప్రస్తుతం కొట్టినా సార్.